నంద్యాల శివారు ప్రాంతంలోని ఐలూరుమెట్ట సమీపంలోని ఓ వెంచర్లో శుక్రవారం మధ్యాహ్నం నంద్యాల పట్టణానికి చెందిన సాయి అలియాస్ కవ్వ అనే వ్యక్తిని దారుణంగా హత్యగావించడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనా విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, సీఏలు, ఇతర పోలీసు అధికారులు హత్యాస్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, హంతకుల ఆచూకీ, హత్యకు గల కారణాలపై విచారణ చేపడతామని తెలిపారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం పరిశీలించడం జరిగింది. హత్య కాబడిన సాయి అలియాస్ కవ్వ పోలీసు సురేంద్ర హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతనిపై రౌడీ షీటర్తో పాటు పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. డీఎస్పీ మాట్లాడుతూ సాయి అలియాస్ కవ్వ అనే వ్యక్తిని హత్యగావించిన ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, హత్యకు గల కారణాలు, హత్య చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డాగ్ స్క్వాడ్ వస్తాయి, మళ్ళీ మీ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్. జూమ్ చేస్తాంలే సార్, ఆడికి పోనీ కొట్టడం వల్ల అయ్యా బాబు లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు అర్థం కాదు ఏది అవి పండి దయచేసి. సర్లే పాడి 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 దయచేసి. పిలిపించుకొని వాళ్ళతో రావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళే ప్లాన్ చేశారు. పోలీసులే. సాయి అలియాస్ కవ్వ అనే అతన్ని ఇక్కడ అరెస్ట్ చేసినట్టు వచ్చింది. ఎవరు ఏమైనటువంటిది విచారం చేసి త్వరగా ముద్దాయిలా ప్రజెంట్ చేస్తారు. ఇంతకుముందు అతను మర్డర్ కేసులు కూడా ఉన్నాడు.
కమర్షియల్ మర్డర్ కేసులు కూడా దాని మీద విచారణ చేస్తే విచారించి తొందరగా ముందు పడుతుంది. సరే.